నమస్తే BTV7 న్యూస్ కు స్వాగతం. నేను మీ సోని. వార్త వివరాలకు వెళ్తే మిస్టర్ ఆంధ్ర బాడీ బిల్డింగ్ పోటీలు ఫిబ్రవరి 23వ తేదీన గురజాడ కళాక్షేత్రంలో జరగబోయే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 26 జిల్లాల నుండి 400 మంది బాడీ బిల్డర్లు పాల్గొంటారని ఏపీ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ అధ్యక్షులు ఈశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వాడపల్లి శ్రీనివాసరావు అన్నారు. మనకు ముఖ్య అతిథులు శ్రీ లాయర్ సూరిబాబు గారు, అలాగే రవిరెడ్డి గారు, విశాఖ బాడీ బిల్డింగ్ అండ్ బిజినెస్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ రాజారావు గారు, అలాగే సెక్రటరీ కోటిరెడ్డి గారు, అట్లాగే నేషనల్ జడ్జి, అనేకమైన సెలబ్రిటీ కోచ్, విశాఖకు తలమానికమైన మా ఈశ్వర్ గారు, అట్లాగే పెద్దలు చిన్నబాబు గారు, మన అనకాపల్లి సెక్రటరీ బాబీ గారు, అట్లాగే ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాకు చెందిన నా సహోదరులు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మొట్టమొదటిగా ఈ కార్యక్రమంలో చిన్నోళ్ళైనా కూడా వయసులోని తల వంచి నమస్కారం చేయాల్సింది బౌన్సర్స్ అసోసియేషన్ విశాఖపట్నం సభ్యులకి, అట్లాగే ఈ కార్యక్రమానికి దాత శ్రీ శివగారు. వయసులో చిన్న ఆయన కానీ మనసు చాలా పెద్దది. ఎందుకంటే ఆర్థిక అవసరాలు ఎంత ప్రాముఖ్యత వహిస్తున్నాయో సమకాలీన సమాజంలో మీ అందరికీ తెలిసిందే. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో నేనున్నాను ఈ కళని ఆదుకోవడం కోసం అంటూ ముందుకు వచ్చి అత్యధిక పారితోషికం ఇంచుమించుగా 1,70,000 రూపాయలు కేవలం మొదటి 2-3 స్థానాలకి, అలాగే 10 గ్రూపులకి మొదటి 2-3 స్థానాలకి అపారమైన పారితోషికాలతో క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటూ కూడా, అంటే ప్రపంచం అంతా కూడా ఆర్థిక మంజంలో ఉన్న పరిస్థితిలో ఇంత దాతృత్వంతో వచ్చిన మొట్టమొదటిసారిగా ది ఆంధ్ర బాడీ బిల్డింగ్ అసోసియేషన్ తరఫున సభ్యులందరి తరఫున వారికి శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేసుకున్నాను. అలాగే విశాఖ బౌన్సర్స్ అసోసియేషన్ సభ్యులు చూస్తే చాలా ముచ్చటేస్తుంది. ఎందుకంటే వాళ్ళు ప్రొఫెషనల్కి వచ్చేటికల్లా బౌన్సర్స్ అనగానే టైం అకాలమైన భోజన సదుపాయాలు లేకపోతే అకాలంగా తీసుకోవడం వల్ల కొంత ఇదవుతారు, కానీ ఫేడ్ అవుట్ అవుతారు. బట్ ప్రతి సభ్యుడు కూడా చక్కగా ఉన్నారు, మంచి శరీర సౌష్ఠ ఉన్నారు. కాబట్టి మొట్టమొదటి వాళ్ళు అభినందిస్తున్నారు అందరినీ కూడాను. అలాగే ఈ బాడీ బిల్డింగ్ పోటీలు అంటే ఏంటి, అసలు ఎందుకు మనం చేయాలి అంటే రెండు విషయాలు మీకు తెలియపరుచుకుంటున్నాను. మొట్టమొదటిగా శరీర సౌష్ఠవం అన్నది, అలాగే ఆరోగ్యం తాలూకా ఒక స్తంభం లాంటిది. దీన్ని సమాజంలో ప్రతి ఒక్కరూ పాటించాల్సిన విధిగా పాటించాల్సిన అవసరంగా అనేకమైన జిమ్ములు, కోచ్లు నిరంతరం కృషి చేస్తున్నారు. కానీ ఇప్పుడిప్పుడే కోవిడ్ తర్వాత మరింత, అంటే ఇంతకుముందు వరకు కూడా 40 సంవత్సరాలు ఖచ్చితంగా ఎక్సర్సైజ్ చేయకూడదు డాక్టర్లు చెప్పేవారు. కానీ మేము అప్పుడు కూడా బీయింగ్ సైంటిస్ట్, యాక్చువల్గా నా ఆక్వాకల్చర్ సైంటిస్ట్ కాబట్టి మొదటి నుంచి కూడా చెప్తున్నాం, మజిల్ అంటే మన శరీర కండరం లూజ్ అయితే సర్కోపని అనే వ్యాధులు గురవుతాము, అక్కడి నుంచి అన్ని వ్యాధులు వస్తాయని చెప్పని. సో అందువల్ల ఏంటంటే ఈ జిమ్లన్నీ కూడా చక్కగా ఈ సర్వీసెస్ పెంపొందించేస్తారు.